అమ్మ తర్వాత అమ్మా అని వదినని మాత్రమే అంటాం. అందుకే వదినమ్మ అంటాం. కల్మషం లేని హృదయం మా హాసిని అమ్మ సొంతం. మా హాసిని వదినకే నేనెప్పుడు చిన్నపిల్లాళ్లానే కనిపిస్తాను. భార్యని అర్ధభాగం అని ఎందుకంటారో నైని నా జీవితంలోకి వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది. నైని శ్వాస ధ్యాస అన్నీ నేనే. నేను రాముణ్ణో కాదో తెలీదు, కానీ తను మాత్రం ఖచ్చితంగా సీతాదేవి. అంతకన్నా ముందు నిన్ను నాకు భారీగా ఇచ్చిన ఆ దేవుడికి నేనెప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అత్తయ్య ఆవేశం ఎక్కువ, నేనంటే అంతకన్నా ప్రేమ కూడా ఎక్కువే. ఊరికే అందరినీ నమ్మేస్తుంది. అత్తయ్య ఆవేశం తగ్గించుకొని కొంచెం ఆలోచించు. అప్పుడు నీకంటే మంచివాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఫైనల్లీ నా అల్లరి మరదలు సుమన. నీ అల్లరంటే నాకిష్టం. అమాయకురాలవి. త్వరలోనే విక్రమ్ నిన్ను నీ ప్రేమని బాగా అర్థం చేసుకుంటాడు. అవునమ్మగారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. నా గుండెల్లో నా దేశం ఉంది. నా గుండెల పైన నా భర్త ప్రతిరూపం ఉంది. బాబుగారు ధరించిన దుస్తులు మన దేశానికి రక్షణ కవచం అయితే, నా మంగళసూత్రం స్త్రీ సౌభాగ్యానికి రక్షణ కవచం. ప్రతిరోజు నిద్ర లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని నా భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అలాగే మన రక్షణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి కాపలా కాస్తున్న సైనికులు కూడా క్షేమంగా ఉండాలని మనం కోరుకోవాలి. మన దేశం కోసం మన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. శభాష్ నైని, శభాష్. నీ మాటలు నీలోని ధైర్యానికి ఆనవాళ్లు, నీ పట్టుదల విజయానికి సంకేతాలు. రేపటి నుంచి నువ్వు ఇదే ధైర్యంతో, ఇదే పట్టుదలతో ఆఫీస్ పనులన్నీ చక్కదిద్దాలి. అలాగే అందరికీ నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేదేంటంటే, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకోండి. కానీ అంతకంటే ముందుగా పుల్వామా వీర సైనికులకి నివాళులర్పిద్దాం. వాళ్ల త్యాగాన్ని స్మరించుకుందాం. హాసినమ్మ గారు, బాబుగారు, నా తరపున మీకొక బహుమతి తీసుకోండి. నైని, ఇది జస్ట్ గిఫ్ట్ కాదు. ప్రతి క్షణం
దేశభక్తిని గుర్తు చేసే ఒక ఆయుధం. దేశాన్ని, దేశభక్తిని గుండెల్లో నింపుకుని దాచుకోవాలి అని గుర్తు చేసేటట్టుగా ఉంది ఈ గిఫ్ట్. దేశభక్తికి ప్రతిబింబం అయిన ఇంత గొప్ప గిఫ్ట్నిచ్చినందుకు లవ్ యూ నైని. థ్యాంక్ యూ సో మచ్. నేనడుగుతుంది అదే చైర్మన్ గారు, ఎందుకు వెళ్ళను అంటున్నారు అని. అయ్యో అదేంటి మీకు తెలీదా? హా, తెలిస్తే ఇంత టెన్షన్ పడతానా? ఇన్నిసార్లు అడుగుతానా? ఎందుకు వెళ్ళనని అంటున్నానంటే ఎందుకు చెప్పు. ఎందుకంటే అబ్బా టెన్షన్ పెట్టక నైని, త్వరగా చెప్పు. రేపు ఆదివారం కాబట్టి. రేపు ఆఫీస్కి ఎవరు రారు కదా, మరి నేను వెళ్ళి ఏం చేస్తాను బాబు గారు? ఓ గాడ్, నేను మర్చిపోయాను నైని. నాకు అస్సలు గుర్తులేదు. అయినా ఇంత అందమైన భార్య కళ్ళెదుటుంటే కాలాన్నే మర్చిపోతాను. అలాంటిది క్యాలెండర్ని మర్చిపోవడంలో ఆశ్చర్యమే ఉందిలే. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు బాబు గారు. కాదు, నా భార్య మీద ప్రేమతో మాట్లాడుతున్నాను. రేపు సండే మన కోసమే కలిసి వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఏంటి బాబు గారు? అంటే రేపు మనిద్దరం సరదాగా బయటికెళ్ళి గడపొచ్చు అన్నమాట. ఆ సంతోషంలో ఈ లోకాన్నే మర్చిపోవచ్చు అన్నమాట. ప్రాణం ఉన్న దయ్యం ఒకటి ఈ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. నీకు అడుగడుగునా ప్రమాదాల్ని తలపెట్టాలని ప్రయత్నిస్తోంది. నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నైని. ప్రాణం ఉన్న దెయ్యమా? ఎవరక్క వాళ్ళు? అమ్మగారు కూరగాయలు. ప్రాణం ఉన్న దెయ్యం రాబోతుందని సుధాక చెప్పింది. అలాంటి వ్యక్తులు ఎవరై ఉంటారు? ప్రాణం ఉన్న దయ్యం ఒకటి ఈ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. నేను ఎదురుగా రావడం చూసి కూడా నన్ను పట్టించుకోకుండా లెక్కలేనట్టు వెళ్ళిపోతావా? నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, మిమ్మల్ని చూడలేదు. మనిషిని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయేంత కొంపలంటుకుపోయే పనులు ఏమున్నాయి నీకు? ఇల్లూడవడం, అంట్లు కడగడం, బట్టలు ఉతకడం, ఇవే కదా? ఈ పనులతో పాటు నాకేం కావాలో చూసుకోవడం కూడా నీ పని. ఆఫీస్ చైర్మన్ పోస్ట్ నీ చేతిలోకి వచ్చిందని, ఇంట్లో మనుషులందరూ నీ గుప్పెట్లో ఉన్నారని, అందరూ నువ్వు చెప్పినట్టే వింటున్నారని నీ కళ్ళు నెత్తికెక్కాయనుకో, కళ్ళు కూరలు రెండు పీకి పక్కన పడేస్తాను. గుర్తుపెట్టుకో. అలాగే గుర్తుపెట్టుకుంటానులే గాని ఇలా ఆవేశపడి ఆయాసం తెచ్చుకోకుండా మీకేం కావాలో చెప్తే ఆ పని చేస్తాను కదా. అమ్మగారు, అత్తయ్య గారికి కోడలు వీపు తోమితే తప్పేం లేదట, తోమమంటారా? ఏంటే వాగుతున్నావు? అయ్యో ఏంటమ్మగారు, పట్టించుకోకపోతే పట్టించుకోవట్లేదని పిచ్చి పట్టినట్టు కేకలేస్తారు. పట్టించుకుంటానని చెప్పినా సరే పిచ్చ కేకలేస్తారు. మీతోటి చాలా పెద్ద సమస్య వచ్చిందండి నాకు. అర్థమవుతోంది. నీ మాటల్లోని వెటకారం, చైర్మన్ పోస్ట్ వచ్చిందన్న అహంకారం నాకర్థమవుతున్నాయి. అహంకారం కాదు, బాధ్యత. తాడు తెంచుకున్న ఎద్దు పొలంలో పడి పంటని నాశనం చేస్తుంటే ముక్కు తాడు వేసి వీపు మీద 4 పీకితే దెబ్బకి దారిలోకొస్తుంది. అలా దారిలోకి తీసుకురావడం కోసమే
నేను ఆఫీసులోకి అడుగు పెడుతున్నాను. మాటలు నేర్చానని ఎగిరెగిరి పడకు. ఆఫీస్ వ్యవహారాలంటే కస్సు ఊడ్చినంత తేలిక కాదు. చీపుడుతో ఇంటిని శుభ్రం చేస్తారు, అలాగే నా లెక్కలతో ఆఫీస్ ని కూడా శుభ్రం చేస్తాను. లలితాదేవి అందలం ఎక్కించిందని మురిసిపోకు. ఆఫీస్ చైర్మన్ హోదా నీకన్నా చాలా ఎత్తులో ఉంటుంది. ఆ కుర్చీని నువ్వు ఎప్పటికీ అందుకోలేవు. అందకపోతే స్టూల్ వేసుకుని ఎక్కుతాను. అయినా అందకపోతే నీలాంటి పనికిరాని వాళ్ళని, చెడగొట్టే వాళ్ళని మెట్లుగా మార్చుకుని పైకెక్కుతాను. చైర్మన్ కుర్చీలో కూర్చుంటాను. పొట్ట చీలిస్తే అక్షరం ముక్క రాదు. చైర్మన్ కుర్చీలో కూర్చొని ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? యుద్ధం చేస్తాను. అందుకే ఇప్పుడు నువ్వు అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరిగింది? నా ప్లాన్ ప్రకారం విశాల్కి గతం గుర్తుకు రాకముందే ఆస్తిని నా పేరు మీద రాయించుకుని నా గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకున్నాను. కాని అది దాని సంకల్పంతో వాడికి గతం గుర్తుకొచ్చేలా చేసింది. వాణ్ణి పూర్తిగా కొంగు కట్టేసుకుంది. అదే పెద్ద షాక్ అనుకుంటే ఆ లలితాదేవి మన ఆఫీస్ పగ్గాలు తాను చేతికిచ్చింది. ఆ నయని చైర్మన్ గా సెటిల్ అయ్యింది అంటే నా పాపాల చిట్ట బయటపట్టంతో పాటు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మన చేతికి దక్కకుండా పోతుంది. టెన్షన్ పడకమ్మా. నేను రావాలి, నాయనేని చైర్మన్ సీట్లోంచి దించేయాలి. ఆ సీట్లో నేను కూర్చోవాలి. అది చాలా చాలా త్వరగా జరిగిపోవాలి. మామ్, నువ్వు నన్ను రావద్దని చెప్పి నాకెప్పటికప్పుడు డబ్బులు పంపిస్తున్నావు. ఆ డబ్బులతో నేను ఇక్కడ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్విమీడియట్ గా బయలుదేరొచ్చే వల్లభా. మమ్మీ, నేను ఏం చేసైనా, ఎలాంటి ఎత్తు వేసైనా సరే, ఎవ్వరి మీద దాడి చేసినా నువ్వు నన్ను ఏమనకూడదు. మన కుట్ర బయటపడకుండా ఉండడం కోసం అందరి ముందు జస్ట్ నిన్ను తిట్టినట్టు నటిస్తాను. వల్లభ, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ నయని ఉండకూడదు. ఈ ఆస్తి మన గుప్పిట్లోంచి పోకూడదు. ఇక ఈ విషయం నాకు వదిలే మమ్మీ. నయని సంగతి నేను చూస్తాను. నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ కాదు. బంగారం లాంటి వదనకి అన్యాయం చేస్తే అంతకంటే పాపం మరొకటి ఉండదు. హాసిని వదిన ఎంత మంచిదో అంత అమాయకురాలు. కుళ్ళు, కల్మషం ఇలాంటివేవీ లేని, తెలియని స్వచ్ఛమైన పసిపాపం మనసు. అంత మంచి వ్యక్తి నీకు భార్య అవ్వడం నీ అదృష్టం అన్నయ్య. వదిన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి తనకింత ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చిందన్నయ్య? ఈ మోసాన్ని ఆ దేవుడు కూడా క్షమించడం. దాన్ని మెడపట్టుకుని బయటికి గంటేమని సీరియస్ గా చెప్పకుండా అలా సాఫ్ట్ గా చెప్తావేంటి విశాల్? ఇంకా అలా చూస్తావేంట్రా? పంపించేయి దాన్ని, మర్యాదగా బయటికి పంపించేయి. నీకే చెప్తోంది. తీసుకొచ్చింది పంపించేయడానికి కాదు డాడీ. పంపించకపోతే నీ భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అంతకంటే ముందు నేనే తనకి లాయర్ నోటీస్ ఇస్తాను. అన్నయ్య, లాయర్ నోటీస్ ఏంటి? ఏమనిస్తావు? పెళ్ళయి 6 సంవత్సరాలైనా నా భార్య ఇంకా నీళ్లు ఓసుకోలేదని. నేను నీళ్లు పోసుకోవడం ఏంటి? ప్రతిరోజు 2 పూటలా స్నానం చేస్తున్నాను. నీ తింగరి,
నీళ్ళు వేసుకోవడం అంటే సబ్బు పెట్టి ఒళ్ళు రుద్దుకోవడమో షాంపూ పెట్టి తల రుద్దుకోవడమో కాదు, నీ కడుపున ఓ పిల్లో పిల్లన్నో కనడం. ఈ కారణం చాలు నేను నీకు విడాకులు ఇవ్వడానికి. అనయ్య, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. పిల్లలు లేకపోతే విడాకులు ఇచ్చేస్తావా? మరి అంతేగా, పిల్లల్ని ఇవ్వలేనప్పుడు ఇది మాత్రం ఎందుకు నాకు? అన్నయ్య, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వదిన మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నావు. అసలు వల్లబిలా తయారవడానికి కారణం నువ్వే. మీరేంటి నన్నంటారు? ఆ పిల్లని వెంట పెట్టుకుని నేనేదో రమ్మని చెప్పినట్టు నా మీద సీరియస్ అవుతారేంటి? నువ్వు చెప్పలేదు, నీ పెంపకం చెప్పింది. పిల్లలకి తండ్రి భయం చెప్తాడు, తల్లి సంస్కారాన్ని బాధ్యతల్ని నేర్పిస్తుంది. కానీ వాడికి భయం చెప్పే అవకాశం నువ్వు నాకివ్వలేదు. పోనీ నువ్వేమైనా భయం చెప్పి జాగ్రత్తగా పెంచావా అంటే అదీ లేదు. వాడు ఏం చేసినా సమర్థించి వెనకేసుకొచ్చా. నీ గారాబంతో చివరికి వాడిలా తయారయ్యాడు. మాట్లాడితే అర్థం ఉండాలి. వాణ్ణి పెంచింది నేనే, విశాల్ని కూడా పెంచాను కదా. మరి విశాల్ వాళ్ళ తయారవ్వలేదే? విశాల్ గురించి నువ్వు మాట్లాడకు. విశాల్లో స్వతహాగా కన్న తల్లి తాలూకు సంస్కారం ఉంది. అంటే ఏంటి మీరనేది? నాలో సంస్కారం లేదనా? ఉంటే వాడు ఎందుకులా తయారవుతాడు? నానా ప్లీజ్ మీరాగండి. ఇప్పుడు మనం చేయాల్సింది మనలో మనం గొడవ పడ్డం కాదు, ఈ సమస్యని పరిష్కరించడం. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి, వల్లభన్నయ్య జీవితంలో నుంచి బయటికి పంపించేయాలి. లేదంటే వల్లభన్నయ్య, హాసిని వదినల కాపురం సమస్యలో పడే ప్రమాదం ఉంది. ఏ ఆడపిల్ల అంత తేలిగ్గా తట్టుకుని భరించే విషయం కాదు నాన్న ఇది. నానా, మనం ఇమ్మీడియట్ గా ఈ సమస్యని పరిష్కరించకపోతే హాసిని వదిన బాధని ఆపడం, ఓదార్చడం మనందరి వల్ల కాదు. అవును బావగారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. చాలా రోజుల తర్వాత భర్త తిరిగొస్తున్నాడని హాసినమ్మ గారు ఆనందంతో పొంగిపోయారు. కానీ పెదబావు గారు ఆ అమ్మాయిని అలా తీసుకురావడం చూసి గుండె పగిలేలా ఏడ్చుకుంటూ వెళ్లారు. హాసినమ్మ గారు ఎలా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, తనకేం కాకుండా కాపాడుకోవాలి. అమ్మో, ఈ తాడు చాలా గట్టిగా ఉంది. నేను గిలగిలా కొట్టుకున్నప్పుడు మెడకి చుట్టుకుపోయి అసహ్యంగా మచ్చలు కనిపిస్తాయేమో. ఇప్పుడు పెద్దగా మచ్చలేం పడవులే. ఈ తాడు చాలా గట్టిగా ఉంది కాబట్టి దీని ఫోర్స్ దెబ్బకి నాలుక అని బయటకొచ్చి గుడ్లు తేలేసి అసహ్యంగా కనిపిస్తానేమో. అప్పుడు పోలీసులకి మా ఆయన నా గురించి, ఇదిగో నా మొహం చూపించి మరి, ఇదిగో ఇదింత అసహ్యంగా ఉంది అందుకే భరించలేక వదిలేశాను అని మళ్ళీ నా మీద నిందలు వేస్తాడు. అందుకే మా ఆయనకలా నిందలు వేసే అవకాశం ఇవ్వకుండా నా శవం కూడా చాలా అందంగా కనిపించాలి.
ప్రేమగా కొబ్బరి నూనె పూసాను కదా, అందుకే నాలుక బయటకు వచ్చేలా కాకుండా నా మెడని స్మూత్ గా లాగు, సరేనా? ప్లీజ్ డార్లింగ్, నా కోసం జస్ట్ కొన్ని రోజులు ఓపిక పట్టు. కొన్ని వేల కోట్లకి వారసులలో నేను ఒకరిని. నాకొచ్చే వాటాలో మనం కొన్ని తరాలు కాలు మీద కాలేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి డియర్, నీ వాటాగా ఇన్ని కోట్లు వస్తాయా? మామూలుగా కాదు డార్లింగ్, విచ్చలవిడిగా వస్తాయి. ఇప్పుడే కదా చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చాను. కొంచెం గ్యాప్ ఇచ్చి నా వాటా నాకు పంచమని వార్నింగ్ ఇస్తాను. నా వాటా రాగానే 10 ఎకరాల్లో నీకు ప్యాలెస్ కట్టించి నిన్ను అంతఃపురంలో యువరాణిలా చూసుకుంటాను. సుధాక్క, నువ్వా? నేనింకా ఎవరో అనుకుని చాలా కంగారు పడిపోయాను. అయినా ఉదయం అలా మాట్లాడుతూ ఉన్న పళంగా వెళ్ళిపోయావేంటి? నేను కనబడకపోవచ్చు కానీ నువ్వు నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే అది నీకు ప్రమాదం. అందుకే వెళ్ళిపోయాను. ఏదో ముఖ్యమైన విషయం చెప్తూ వెళ్ళిపోయావు. తెలుసుకోలేకపోయావని చాలా ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే వచ్చాను నైని. నేను చెప్పిన ప్రాణమున్న దెయ్యం ఇంట్లో అడుగు పెట్టిందా? వచ్చింది సుధక్క. నువ్వు చెప్పిన ప్రాణం ఉన్న దెయ్యం ఎవరా అని అనుకున్నాను. కాని వచ్చాక అర్థమైంది అది పెద్ద పిశాచి అని. అది ఎంత పొగరుబోతో అంతకంటే ఎక్కువగా ప్రమాదకారి అని కూడా అర్థమైంది. అవును నైని, అది చాలా ప్రమాదకారి. తడిగుడ్డతో గొంతులు కోయడం, పచ్చని కాపురాలు కూల్చడం దానికి వెన్నతో పెట్టిన విద్య. నువ్వు దాన్ని ఇక నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తరివేయకపోతే హాసిని కాపురం ఖచ్చితంగా ప్రమాదంలో పడినట్టే. ఆ బాధను తట్టుకోలేక పాపం హాసినమ్మ గారు ప్రాణాలు తీసుకోబోయారక్క. అది ఇక్కడే ఉంటే అదే హాసిని ప్రాణాన్ని తీస్తుంది నైని. ఇంతకు ముందు ఎంతో మంది అమాయకురాలైన భార్యలు దాని కారణంగా గురివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. డబ్బులున్న వాళ్ళని చూసి వల్లో వేసుకోవడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొట్టేయడం దాని నైజం. దాంతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నైని. నువ్వింతలా చెప్పాక, హాసినమ్మ గారి పరిస్థితి కళ్ళారా చూశాక దాని పని పట్టకుండా అంత తేలిగ్గా వదిలేస్తానక్క. ఈ ఇంట్లో ఇక నుంచి నాకు మరో బాధ్యత పెరిగింది. దానంతట దాన్నే ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. హాసినమ్మ గారి కాపురాన్ని చక్కదిద్ది సంతోషంగా ఉండేలా చేస్తాను. జాగ్రత్త పడుతున్నాను బులిబాబు గారు. జాగ్రత్త ఏంటి? మీరు కూడా ఏ క్యాంపనో గీంపనో వెళ్లి మీ వల్లబన్నయ్యలాగే ఏ సెసినో మసినో వెంట పెట్టుకుని వస్తే నా కాపురం బుగ్గిపాలవదా? అందుకే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కట్టిపడేసి రూమ్ దాటనివ్వకుండా చేయాలనుకుంటున్నాను. ఎలాగూ నా కొంగుకి కట్టుకోలేకపోయాను. కనీసం ఈ తాడుతో అయినా కట్టేస్తాను. పిచ్చానికేమన్నా? మా అన్నయ్యతో అలా చేశాడని నన్ను కూడా అదే లిస్టులో పడేస్తే ఎలాగా? భయం బుల్లిబాబు గారు, భయం. మీరు నా మీద చీరాకు పరాకుతో నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎర్రగా బుర్రగా ఉండి మీకెవరైనా కనిపిస్తే, మీ మనసు చెల్లిస్తే అప్పుడు నా బతుకు గోదారే కదా. హలో, అందరూ ఒకేలా ఉండరు, కాస్త తెలుసుకో. ఏమో స్వామి, మీ మగాళ్ళని అస్సలు నమ్మటానికి లేదు. మీరు మీ అన్నయ్య ఒకే తల్లి కడుపున పుట్టారు. ఆ లక్షణాలు మీకు కూడా కాస్త కూస్తో వచ్చే అవకాశం ఉంది. అవునా? అవును, సేమ్ టు సేమ్ ఒకే బుద్ధి రావచ్చు కూడా. అలా అయితే నైని వదిన నువ్వు ఒకే తల్లి కడుపును పుట్టారు. నైని వదినకి స్వార్థం అంటే ఏంటో తెలీదు. మోసం అనే ఆలోచనే మనసులోకి రాదు. తన అని నమ్మిన వాళ్ల కోసం ప్రాణమైనా ఇస్తుంది. మరి నీలో ఏంటి? డబ్బు అనే ఆశ, స్వార్థం ఉన్నాయి.
అబద్ధాలు చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇవి నీకెలా వచ్చాయి? అది వేరు ఇది వేరు. రెండూ ఒక్కటే. ఒక చేతి వేళ్లు ఒకేలా ఉండవు, అలాగే ఒక తల్లి కడుపున పుట్టినంత మాత్రాన ఒకే లక్షణాలు ఉండవు. ఇప్పటికైనా వదులుతావా? ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఎక్కడికి వెళ్ళనులే గాని లేనిపోని అనుమానాలతో చంపకు. నిద్ర వస్తుంది, ప్రశాంతంగా పడుకో నువ్వు. సరే. అయ్యో లేదు దుర్దపిన్ని, నీ అందాన్ని మందాన్ని చూసి మురిసిపోయి మై మరిచిపోయి పాట పాడకుండా ఉండలేకపోతున్నాను. హాస్, మల్లో మనమాట. నేను అందంగా ఉన్నానా? అబ్బబ్బబ్బబ్బ, అది మామూలు అందమా దుర్దపిన్ని? ఐసీయూలో కోలుకున్నవాడు నీ అందాన్ని చూడగానే కోమాలోకి వెళ్ళిపోతాడు తెలుసా? నా అందం గురించి అందరూ ఇదే మాట. ఈవిడికి ఇలా అర్థమైనట్టుంది, కర్మ. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకింత అందాన్నిచ్చావు? ఆహా, గట్టిగా పిలవకండి దుర్దపిన్ని. దేవుడు చూస్తే నేనే తయారు చేశానా అని భయపడిపోతాడు. అంతేనంటావా? అంతే దుర్దపిన్ని, అంతే. అసలు ఆ చంపైతే ఎరుపెక్కిపోయింది తెలుసా? అసలు ఆశ్చర్యం ఏంటంటే దుర్దపిన్ని, ఈ రెండు చెంపలు రెండు రంగుల్లో ఉన్నాయి. బహుశా ఇది ఏ 8వ వింతో 48వ వింతో అయి ఉంటుంది. ఈ వింతకి కారణం ఏంటంటావు? అబ్బే అదేం లేదు హాస్, రెండు చెంపలు ఒకే రంగులో ఉన్నాయి. ఈ లైటింగ్ కి నీకు సరిగా అర్థం కావట్లేదు అంతే. ఏ దొంగ, నీ చెంప ఎరుపెక్కిన రహస్యాన్ని దాచిపెడుతున్నావా? నాకు తెలీదా ఏంటి? ఆ ఎరుపు మెరుపు అన్నీ చెల్లి కొట్టడం వల్లే కదా. అంటే ఇది కావాలనే ఇప్పటిదాకా వెటకారం చేసిందన్నమాట. ఇదిగో దుర్దపిన్ని, నువ్వెంత పౌడర్ పూసినా మేకప్ వేసి మసాజ్ చేసినా సరే ఆ వాతలు వారం రోజులు ఎక్కడికి పోవు. ఇదిగో హాస్, అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అని ఆ నైని నన్ను కొట్టిన బాధ కంటే నీ ఎటకారమే ఎక్కువ నొప్పిగా ఉంది. మన వాళ్ళు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయలేదట. అమౌంట్ రాలేదని కాంట్రాక్టర్ వర్క్ ఆపేశారు. సెన్స్ ఉందా అతనికి? అమ్మ పేరు మీద జరుగుతున్న ఆశ్రమం వర్క్ని అలా ఎలా ఆపుతారమ్మా? నాన్న విశాల్, అమ్మ పేరు కాబట్టి నీ కోపం రావడంలో అర్థం ఉంది. కానీ ఒకసారి కాంట్రాక్టర్ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి కదా. అతనొక చిన్న కాంట్రాక్టర్. వర్క్ చేసిన వాళ్ళందరికీ అతను డబ్బులు ఇవ్వాలి కదా. మరి మనం డబ్బులు పంపించకపోతే అతను వర్కర్స్ కి డబ్బులు ఎలా ఇస్తాడు? వర్క్ ఎలా చేస్తాడు చెప్పు? నువ్వొక సంతకం పెట్టావంటే పనైపోతుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి. ఎవ్వరూ ఆపరు, ఆపలేరు కూడా. ఇక పవర్ ఆఫ్ అటార్నీ నా చేతుల్లోకి వచ్చినట్టే. నైని, సింహం పొట్టేలు ఆట వేట మొదలవ్వబోతోంది. రెడీగా ఉండు. బాబు గారు, కాఫీ తీసుకోండి. అయ్యో క్షమించండి బాబు గారు, పొరపాటున చేయి తగిలింది, చూసుకోలేదు బాబు గారు, క్షమించండి. హే, బుద్ధుందా నీకు? కళ్ళేవైనా నెత్తిన పెట్టుకున్నావా? నిన్ను అమ్మా,
నైని చూసుకోలేదని, పొరపాటున జరిగిందని చెప్తుంది కదా. మరి అర్థం చేసుకోకుండా చెయ్యెత్తుతావేంటి? అది కాదు నాన్న, ఈ డాక్యుమెంట్స్ మీద నీ సంతకాలు లేకపోతే లక్ష్మీపురంలో కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. మరి ఇంత విలువైన వాటి విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది? అమ్మా, నువ్వు కన్స్ట్రక్షన్ గురించి ఏమీ టెన్షన్ పడకు. నేను ఫణీందర్తో మాట్లాడి మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. వర్క్ కాకుండా నేను చూస్తాను. ఓయ్ సుమన, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీకేమైనా పిచ్చే వెర్రా? అసలేం ప్రశ్న అడుగుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నా రూమ్ లో నేనుండక ఇంకెక్కడుంటాను? నాకు వెర్రి కాదు, నీకు బుర్ర లేదు. అందుకే నేను అడిగిన ప్రశ్న నీకు అర్థం కాలేదు. ఆ? ఆహా, అవునా? ఏంటో అంత అర్థం కాని బ్రహ్మ ప్రశ్న. మీ అక్క నైని హుందాగా దర్జాగా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తుంది. మరి నువ్వు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం నీకు లేదా? నేను శుభాకాంక్షలు చెప్పలేదని ఆవిడే మలిగి ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోదులే. నువ్వు అలా ఒళ్ళు విడవడం, పళ్ళు ఇకిలించడంలోనే తెలిసిపోతుంది మీ అక్క మీద నీకు ఎంత కుళ్ళుందో. రే, ఏంట్రా పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు? మరి లేకపోతే ఏంటి? సొంత అక్క బాగుంటే ఓర్చుకోలేకపోతున్నావు. ఇది ఓర్చుకోలేకపోవడం కాదు, బాధ. అయ్ బాబోయ్, బాధ ఎందుకు? ఎందుకు అని అంటావేంటి? మా అక్క అసలు ఏం చదువుకోలేదు, నేను చదువుకున్నాను. మరి మా అక్క అదృష్టంలో నాకు ఆవగింజంతైనా దక్కకపోతే నాకు బాధ ఉండదా? పిచ్చా నీకేమైనా? సొంత అక్కకి తోడి కోడలివి, కోటేశ్వరుల ఇంటికి కోడలువయ్యావు. మీ అక్క మంచితనమే నీకిలా అదృష్టం రూపంలో కలిసొచ్చింది. ఏంటి కలిసొచ్చింది? కాకరకాయ నడిచొచ్చింది. పెళ్ళయిందన్న మాటే కాని నా మొగుడుతో ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అదిగో ఆ దిండెంతో నా బతుకు అంతే. ఏడ్చావులే, ఒకసారి అద్దంలో మొహం చూసుకో. రే, ఏంట్రా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? హలో, ఈ డైలాగ్ ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచి. ఏంటి బులిబాబు గారు అలా అంటున్నారు? అయినా నా ఆఫీస్కి ఏమైంది? బాపు బొమ్మంత నాజుగ్గా అందంగా ఉంటాను తెలుసా? నేను మాట్లాడుతుంది అందం గురించి కాదు, బుద్ధి గురించి. మీ అక్క ఆఫీస్ చైర్మన్ అయినందుకు చెల్లెలుగా నువ్వు గర్వపడాలి. దగ్గరుండి సంతోషంగా ఆఫీస్కి పంపించాలి. అప్పుడే మీ అక్క కూడా చాలా సంతోషపడుతుంది. అలా కాకుండా ఏడుపు మొహంతో ఇక్కడే కూర్చుంటే తను బాధపడదా? ఆలోచించు. ఇంకా అలాగే ఉంటావేంటి? పద, వెళ్ళి వదినికి విషెస్ చెప్దాం.